ఈరోజు డేటు సెప్టెంబర్ 16వ తారీఖు. నేను ఈ వెహికల్ దగ్గరికి అయితే నేను వేరే పని మీద అయితే ఇక్కడికి అయితే వచ్చినాను. వెహికల్ నాకు కనపడింది. మొత్తం చెక్ చేసుకున్నాను. ట్రయల్ కూడా చేసుకున్నాను. నేను షాక్ అబ్జర్వ్, సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నేను వీడియో అయితే తీసుకున్నాను. టైర్లు ఫ్రంట్లో వచ్చేసి 50 నుంచి 60% టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ డోర్ల దగ్గరే కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. సీట్ కవర్లు అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి. సీట్ కవర్లు అయితే చేంజ్ చేసుకోవాలా. మొత్తం చెక్ చేసిన తర్వాతనే నేను మన ఇది వీడియో తీసుకుని నేను యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. నేను రీడింగ్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. 81,000 రీడింగు, 81,000 రీడింగు. గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ అనమాట. ఇది ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. 4 పవర్ విండో కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్ కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాత నేను మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఏ డోర్ అయినా కానీ 4 డోర్లకు కానీ వెనకాల బ్యాక్ డోర్ కైనా కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. సీట్ కవర్స్, ఫ్లోరింగు, అక్కడ నుంచి స్టీరింగ్ కవరు, ఈ 3 అయితే చేంజ్ చేసుకోవాలా. షాక్ అబ్జర్వ్, సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. బ్యాక్ టైర్లు వచ్చేసి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. ఒకసారి చూపిస్తాను, చూడండి. అది కూడా కలర్ వచ్చేసి రెడ్ కలర్. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్. ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర టీయూవి 300 T8 అనమాట. ఇది మహేంద్ర టీయూవి 300 T8 7 సీటర్ వెహికల్. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. యాక్సరీస్ ఏపించినారంటే సీట్ కవర్స్, ఫ్లోరింగ్, స్టీరింగ్ కవర్, ఈ వెహికల్ లుకింగే మారిపోతుంది. చూసుకోవచ్చు. ఈ డోర్ కూడా ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. మన ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్తో పాచిన గ్లాసులు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. గ్లాసుల మీద మన షోరూమ్ యొక్క కంపెనీ గ్లాసులే మొత్తము. ఈ డోర్ కూడా చూపిస్తారు, చూడండి. వెహికల్ క్వాలిటీ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మహేంద్ర టీయూవి 300 T8 గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షను. వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను, చూడండి. మొత్తం షీల్డ్ ఉంది. లీకేజ్లు అటువంటి ఏమీ లేవు. నేను అండర్ బాడీలో కూడా చెక్ చేసినాను, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛార్జ్ అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. మహేంద్ర టీయూవి 300 T8 2015 10వ నెల సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,80,000 అయితే చెప్తున్నారు. 3,80,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగానే ఉంటుంది. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్.